రూపాయలు 300 వచ్చేది 1300 ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. మద్యం మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు, పాపం అలవాటు అయిపోయింది. మీరు తాగడం మానలేరు, జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకే మద్యపాన నిషేధం అని చెప్పి పెంచుకుంటూ పోతాను, తగ్గతా వస్తారు, నా ఆదాయం పెరుగుతుంది అని దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఏం తల్లి ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా? 200. ఏమమ్మా మీ మగవాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటారు, మీరు చెప్పాలి. తాగిన తర్వాత ఏమైంది? లివర్ స్పాయిల్ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలు వచ్చి భార్య సంపాదించే కష్టంతో హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చారు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. దీనికి తోడు గంజాయి వచ్చింది, దానికి తోడు డ్రగ్స్ వచ్చాయి. ఒకసారి గంజాయికి అలవాటు పడితే నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకి, నీ బిడ్డ నీ చేతుల్లో ఉండడు, ఎన్ని చేసినా లాభం లేదు. 5 ఏళ్లుగా గంజాయి వస్తే మేము పోరాడితే మా ఆఫీస్ మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు. గంజాయి మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు. అది ఈ ముఖ్యమంత్రికి ఈ పేదవాళ్ళ పిల్లలపై నుండి ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు కేబుల్ టీవీ పెట్టాను, 149 రూపాయలు కేబుల్ టీవీ, 15 MBBS ఇచ్చాను, 150 ఛానల్స్ ఇచ్చాను, వైఫై ఇచ్చాను. ఏం తల్లి ఇప్పుడు ఎంత చేశాడు? 350 రూపాయలు చేసేశాడు. ఒక కనెక్షన్ కూడా పెంచకుండా చేశాడు. నేను మిమ్మల్ని అడిగేది, ఎందుకు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయని అడుగుతున్నా. దీనికి ప్రధానమైన కారణం పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరిగాయి. పెట్రోల్ 76 రూపాయలు ఉంటే